Hi, how are you? Right? మనం ప్రీవియస్ వీడియోలో 2.1 ఎక్సర్సైజ్ 2.1 ఇన్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ వన్ వేరియబుల్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2 గురించి మాట్లాడదాం. 2.2కి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్లో. ఆ టెక్స్ట్ బుక్స్ గురించి ఓపెన్ చేసి మీరు చేయగలిగితే చేయండి, లేదంటే 1 or 2 నేను చేస్తాను, చూసి నెక్స్ట్ మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే విన్నప్పుడు మాత్రం మీకు వచ్చినట్టే ఉంటుంది, చూడకుండా చేస్తేనే మీకు వచ్చిందో లేదో మీకు ఐడెంటిఫై అవుతుంది. రైట్? సో దీనికి సాల్వ్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాడు. సాల్వ్ 6x + 1/3 + 1 = x - 3/6. సాల్వ్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఈక్వేషన్లో ఉన్నటువంటి వేరియబుల్ యొక్క వాల్యూని కనుక్కోవటం. వేరియబుల్ యొక్క వాల్యూని మనం కనుక్కోవడం దీని యొక్క సాల్వ్ అన్న సొల్యూషన్ అన్న మీనింగ్ అన్నమాట. సో ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్కి గివెన్ దట్ ఏమిచ్చాడు? 6x + 1/3 + 1. ఇక్కడ 2 టర్మ్స్, 6x + 1/3 అనేది ఒక టర్ము, +1 అనేది ఇంకో టర్ము. LHSలో 2 టర్మ్స్ ఉన్నాయి. = RHS ఏమిచ్చాడు? x - 3/6. ఇక్కడ చూడండి, ఇటుపక్క డినామినేటర్లో 3 ఉంది, ఇటుపక్క డినామినేటర్లో 6 ఉంది. దీన్ని సొల్యూషన్ కనుక్కునే ముందు, దీన్ని సాల్వ్ చేసే ముందు ఏం చేయాలంటే ఈ ఎక్స్ప్రెషన్ని సింపుల్ ఫామ్లో రాసుకోవాలి. సింపుల్ ఫామ్ అంటే కాంప్లికేషన్ ఉండకూడదు. ఇక్కడ /3/6 అని ఉంది, ఇవి లేకుండా ఒకే లైన్లో ఉండేటట్టుగా, అంటే న్యూమరేటర్స్ మాత్రమే ఉండేటట్టుగా రాసుకోవాలంటే ఈ డినామినేటర్లు పోవాలి. డినామినేటర్లు పోవాలంటే చెరిపేద్దామా? చెరిపితే వాల్యూస్ మారిపోతాయి. సో చెరపడం ఇక్కడ సొల్యూషన్ కాదు. ఏం చేయాలి? ఇటు సైడ్ ఎల్సిఎం తీసుకుని ఆ ఎల్సిఎం వచ్చిన దాంతో మనం మల్టిప్లై చేస్తే ఈ డినామినేటర్లు పోతాయి. ఎలా పోతాయో చూడండి. 3 ఇక్కడ 3 ఉంది డినామినేటర్లో, ఇక్కడ 6 ఉంది. 3కి 6కి ఎల్సిఎం కడితే ఈ రెండింటిలో కామన్గా పోయే మల్టిపుల్ 3. ఓకే, 3 1 టైం పోతుంది, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. సో ఇంకా దీంట్లో కామన్గా పోయేది 1 తప్పితే ఏమీ లేదు కాబట్టి ఫర్దర్గా ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ 3 × 1 × 2, 3 × 1 3, 3 2s are 6. 6 అనేది ఇక్కడ ఎల్సిఎం అయింది. దేనికి? 3కి 6కి. ఓకే, ఈ ఎల్సిఎం ఎలా కట్టుకోవాలో తెలియకపోతే ఇంకో వీడియోలో చెప్పాను, అది చూడండి. 6 ఉన్నాయి. రైట్? సో ఈ 6తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై బై 6 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, 6 × 6x + 1/3 + 1. ఈ మొత్తానికి 6 × అని వేసుకోవాలి. = 6 × x - 3/6. ఓకే, సో ఈ 6తో మల్టిప్లై చేయండి. మళ్ళీ విడిగా బ్రాకెట్ ఓపెన్ చేసి ఒక్కో టర్మ్ మల్టిప్లై చేయండి. 6 × 6x + 1/3 ప్లస్ ఇక్కడ ఒక టర్మ్తో మల్టిప్లై చేయడం అయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ మల్టిప్లై చేయాలి. 6 × 1. ఈ స్టెప్ బై స్టెప్ రాకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మ్యాథ్స్ చాలా కష్టమేమో అనుకుంటారు, బట్ మీకు ఒకసారి అర్థమైతే కనుక చాలా ఈజీ. మనం ఏం చెప్పుకున్నాం? మ్యాథ్స్ కంటే ఈజీ సబ్జెక్టు ఇంకొకటి లేదు. ఇక్కడ 6 న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ 6 డినామినేటర్లో ఉంది. ఇది న్యూమరేటర్లో ఉందని ఎలా చెప్తున్నాం? ఏమీ లేకపోతే డివైడ్ బై అని చెప్పి 1 అన్నట్టు, 6/1 అన్నట్టు. రైట్? సో ఇక్కడ ఇందాక కూడా ఇక్కడ మనం 3గా వేసుకున్నాం, ఎందుకంటే 6/1 ఉంది కాబట్టి, 1 × 3 3 కాబట్టి. ఓకే, న్యూమరేటర్ మల్టిప్లై చేసుకుంటే డినామినేటర్ మల్టిప్లై చేసుకుంటే ఫ్రాక్షన్స్లో. రైట్? సో ఇక్కడ 6 న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో 6 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి 1 టైం. 1 × x - 3
ఎక్స్ మైనస్ 3. ఇటుపక్క సింప్లిఫై చేద్దాం. LHSలో 3 6లో 2 టైమ్స్ పోతుంది. సో 2 × 6x + 1. సో 6x + 1ని మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ రాసుకుందాం. 2 × 6 12 x యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఓన్లీ కోఎఫిషియంట్ మాత్రమే మల్టిప్లై చేస్తాం. కాన్స్టెంట్ని కోఎఫిషియంట్ని 2 × 6 12 x ప్లస్ 2 × 1 2 2 × 1 2 ప్లస్ 6 × 1 6 ఈజ్ ఈక్వల్ టు RHS ఏముంది? x మైనస్ 3 ఉంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 12x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3. ఇది మనకి ఇలా సింపుల్ ఫార్ములాలో ప్రీవియస్ ఎక్సర్సైజ్లో ఇచ్చాడు. బట్ ఇప్పుడున్న ఎక్సర్సైజ్ 2.2లో ఏం చేశాడు? కొంచెం కాంప్లికేట్ చేశాడు. అంటే ఫ్రాక్షన్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. సో దీని నుంచి మనం ఈ ఫార్ములా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఇది సింప్లిఫికేషన్. దీని తర్వాత దీన్ని ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? సింప్లిఫై చేయమని అడగల, మనల్ని సాల్వ్ చేయమని అడిగాడు. సాల్వ్ కాబట్టి సాల్వ్ చేయాలంటే ఈ సింప్లిఫికేషన్ ఫార్ములాకి రావాలి మనకి. సో ఇప్పుడు కాన్స్టెంట్లన్నీ ఒకవైపుకి, వేరియబుల్స్ అన్నీ ఒకవైపుకి తెచ్చుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ అంటే 8 to 3, వేరియబుల్ అంటే 12x x, ఓన్లీ x కాదు 12x x. ఇక్కడ ఇదంతా ఒకటే టర్మ్, 12x అనేది మొత్తం కూడా ఒకటే టర్మ్. సో దాన్ని విడగొట్టకూడదు, రైట్? 12x ఇటుపక్క ఈ x ఏంటిది? ప్లస్ ఎక్స్. ఏ సింబల్ లేకపోతే, ఏ గుర్తు లేకపోతే ప్లస్ ఎక్స్ అని అర్థం. సో ఇటు సైడ్కి వచ్చేసరికి మైనస్ ఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క ఏముంది? -3 మిగిలింది. ఎక్స్ అటువైపుకి వెళ్ళిపోగా -3 మిగిలింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో +8 రాసుకోలేదు కాబట్టి ఇటువైపు తీసుకొస్తే ఇది +8 కాబట్టి ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి -8 అవుతుంది. సో ఇక్కడ 12x మైనస్ ఎక్స్, సింగిల్ ఎక్స్ అంటే 11x ఈజ్ ఈక్వల్ టు -3 -8 రెండు ఒకటే సింబల్ ఉన్నాయి. అది మైనసా ప్లస్సా తర్వాత సంగతి. ఉన్న సింబల్స్ రెండు కూడా ఒకటే. అంటే ఏం చేయాలి? అప్పుడు ఎడిషన్ చేయాలి. ఇక్కడ మనం 4 + 3 ఈజ్ ఈక్వల్ టు 7 అని రాస్తున్నాం. ఎడిషన్ చేసాం 4ని 3ని. ఎందుకు ఎడిషన్ చేసాం? ఈ 4కి ముందున్న సింబల్ కూడా ప్లస్సే. రెండు ప్లస్లు ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నప్పుడు కూడా ఎడిషనే చేయాలి. ఎడిషన్ చేసి ఏం చేయాలి? 3 + 8 ఎంత? 11. బట్ సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయలేదంటే ప్లస్ అని అర్థం. ఇక్కడ రెండు ప్లస్ అయినప్పుడు ప్లస్ రాసుకోవాలి, రెండు మైనస్ అయినప్పుడు మైనస్ రాసుకోవాలి. సో ఇక్కడ 11x అంటే అర్థం ఏంటి? 11 × x. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. మనకు ఓన్లీ వేరియబుల్ యొక్క వాల్యూనే కావాలి. అంటే ఈ కాన్స్టెంట్ని అటు సైడ్కి తీసుకెళ్ళిపోవాలి, RHS సైడ్కి తీసుకెళ్ళిపోవాలి. x ఈజ్ ఈక్వల్ టు -11/11. 11 ఎందుకు రాసుకున్నాం? డివైడ్ బై, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసేది ఆపోజిట్ సైడ్కి వెళ్ళినప్పుడు డివిజన్ చేస్తుంది. 11/11 ఎంత? 1. ఇక్కడ మైనస్ సింబల్ కాబట్టి -1. x ఈజ్ ఈక్వల్ టు -1. ఇది సొల్యూషన్. అవునా కదా? మీకు అంతే వచ్చిందా రాలేదా? ట్రై చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి. దీంట్లో LHS RHS విడిచిన ప్రకారం ఈ రెండు సమానం అంటున్నాడు కాబట్టి ఈ -1 x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కున్నారు. LHS వాల్యూ కనుక్కున్నారు, RHS వాల్యూ కనుక్కున్నారు. రెండు ఒకటే వచ్చిందా లేదా చెక్ చేశారు. కావాలంటే మీరు కూడా సేమ్ చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రైట్? అట్లాగే ఇన్ ద సేమ్ వే ఎగ్జాంపుల్ 4 కూడా ఉంది. సో ఎగ్జాంపుల్ 4 మీరు చేస్తారనుకుంటున్నాను నేను. చాలా సింపుల్, రైట్? దానికి డివిజన్లో 2 ఉంది కాబట్టి డినామినేటర్లో మీరు డినామినేటర్ని నలిఫై చేయాలంటే 2తో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ సింపుల్ అయిపోతుంది. అక్కడ సింపుల్ చేసిన తర్వాత మల్టిప్లై చేసినట్టున్నాడు ఎల్సిఎం కట్టి. మీరు ముందుగానే కావాలంటే కనుక ముందుగానే సింప్లిఫై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రైట్? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ 2.2లోకి వెళ్ళిపోదాం. 2.2లో ఫస్ట్ లెక్క సాల్వ్ x/2
ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ x/2 minus 1/5 is equal to x/3 plus 1/4. ఇక్కడ ఫస్ట్ మనం ఆన్సర్లో రాసుకోవాల్సింది ఏంటి, ఆన్సర్ అని కానీ సొల్యూషన్ అని కానీ పెట్టి రాసుకోవాల్సింది ఏంటి, గివెన్ దట్ x/2 minus 1/5 is equal to x/3 plus 1/4. ఇక్కడ చూడండి LHSలో 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, RHSలో కూడా 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేయాలంటే 2కి 5కి 3కి 4కి ఎల్సిఎం కట్టి అప్పుడు బోత్ సైడ్స్ ఎల్సిఎం ఎంత వచ్చిందో దాంతో మల్టిప్లై చేయాలి, అదొక పద్ధతి. లేదంటే ఇలా కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ 2 LHSలో 2, 5 ఉంది. 2కి 5కి ఎల్సిఎం కడితే 2లోను 5లోను కామన్గా ఏమీ పోవు, ఈ రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 2 × 5 10 ఎల్సిఎం అవుతుంది. సో 10లో 2 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 × x 5x. ఈ ఫ్రాక్షను ఈ డినామినేటర్ ఎన్నిసార్లు పోతుందో అది తెలుసుకుని దాంతో న్యూమరేటర్ని మల్టిప్లై చేసి రాయాలి. అప్పుడే ఈ స్టెప్ ఈక్వల్ అవుతుంది. ఇది మీరు ఎల్సిఎం కనుక్కున్నప్పుడు మీరు ఎల్సిఎం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చేస్తుంటారు, రైట్. మైనస్ సింబల్ మైనస్ 5 10లో 2 టైమ్స్ పోయింది. 2 × 1 2, ఇక్కడ న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి 2 × 1 2. అలాగే ఇక్కడ RHSకి రండి. RHS 3 4 రెండిట్లో కూడా కామన్గా పోయేది ఏం లేదు. ఇక్కడ 2 పోతుంది కానీ ఇక్కడ పోదు, ఇక్కడ 3 పోతుంది కానీ ఇక్కడ పోదు కాబట్టి 3 4s are 12 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఎల్సిఎం ఇందాక మనం బ్రాకెట్ వేసుకుని చేసాం, అలా చేసినా ఇంతే వస్తుంది, రైట్. 12లో 3 4 టైమ్స్ పోతుంది, 4 × x 4x. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ 4 12లో 3 టైమ్స్ పోతుంది, 3 1s are 3. సో ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ వచ్చింది, 5x - 2/10 4x + 3/12. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ LHSని 10తో మల్టిప్లై చేసి RHSని 12తో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ సమానం అవ్వదు, ఎందుకని 2 డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి. లేదంటే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, 10కి 12కి ఎల్సిఎం కట్టుకొని ఆ వచ్చిన దాంతో మనం 2 సైడ్లు బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై చేసే పద్ధతి ఒకటి. లేదంటే ఇక్కడ బై క్రాస్ మల్టిప్లయింగ్ we get క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ న్యూమరేటర్ని LHSలో ఉన్న న్యూమరేటర్ని RHSలో డినామినేటర్తోను, ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి RHSలో ఉన్నటువంటి న్యూమరేటర్ని లెఫ్ట్ సైడ్ LHSలో ఉన్నటువంటి డినామినేటర్తోను మల్టిప్లై చేయటం. అంటే సింపుల్గా ఇలా. ఓకే, చేస్తే ఏమొస్తుందో చూడండి. 5x - 2 × 12 is equal to 10 × 4x + 3. 10 × 4x + 3, 5x - 2 × 12 ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఈక్వల్ కాదనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, 2/4 is equal to 1/2 అని రాశా. అవుట్ ఆఫ్ 4 పార్ట్స్లో 2 పార్ట్స్ తీసుకున్నాం అంటే సగమే అయింది. అది ఇక్కడ కూడా అంతే, 2 పార్ట్స్లో 1 పార్ట్ తీసుకున్నట్టు సగమే అయింది. ఈ రెండు ఈక్వల్ అని చెబుతున్నా. లేదా దీన్ని సింప్లిఫై చేయండి, ఇంతే వస్తుంది, 1/2 వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్రాస్ మల్టిప్లై చేస్తాను, ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నప్పుడు. 2 × 2 is equal to 1 × 4. ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తో, ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తో మల్టిప్లై చేస్తాం. ఏమొచ్చింది, 4 is equal to 4. ట్రూ అనేది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కదా, రైట్. ఇవన్నీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చేసుకున్నారు, అందుకనే నేను డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు. బట్ మీ అనుమానం తీరడం కోసం ఇంకా ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను అంతే, రైట్. ఇక్కడ 5x - 2 × 12. సో ఈ 12తో 5ని మల్టిప్లై చేయాలి. 60x - 2 × 12 24. 5 12s are 60x - 2 12s are
24. That is equal to 10 into 4x అంటే 40x. 10 into 4 40x plus 10 into 3 30. సో ఇది మనకి ఇప్పుడు సింపుల్ ఫామ్లో వచ్చేసింది. మనకి ఈ సింపుల్ ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని సాల్వ్ చేయటం ఈజీ. అంత ఈజీ చూసుకోండి. ఇప్పుడు 60x, ఎక్స్ ఇంకా వేరియబుల్ ఎక్కడ ఉంది? రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ప్లస్ 40 ఉంది. ఏ సింపుల్ లేకపోతే ప్లస్ అని అర్థం. ప్లస్ 40. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మైనస్ 40x ఈజ్ ఈక్వల్ టు దట్ సైడ్ we have 30. So this is minus 24. If you take that way, plus 24 అవుతుంది. minus 24 అలా plus 24 అవుతుంది. సో 60 minus 40. ఇక్కడ 60 బార్డర్స్ ఉన్నాయి, ఇక్కడ 40 బార్డర్స్ ఉన్నాయి. టేక్ అవే చేయమంటున్నాడు. 60లోంచి 40 తీసివేయమంటున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? 20x ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 24 54. x is equal to 54/20. రైట్? మీరు చేసిన సమ్లో ప్రీవియస్గా చేసి ఉండొచ్చు, మీ నోట్బుక్లో ఉండొచ్చు. బట్ ఇవే ఫిగర్స్ వచ్చి ఉండబోవచ్చు. అంటే ఈ పద్ధతిలో చేస్తుంటే క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతిలో, అది కాకుండా ఎల్సిఎం పద్ధతిలో చేస్తుంటే మీరు అప్పుడు వేరేగా వస్తుంది ఈ ఫిగర్స్. బట్ చివరికి ఏ ఫిగర్స్ మధ్యలో మారినా ప్రిన్సిపల్స్ సేమ్ ఉండాలి. చివరికి ఆన్సర్ మాత్రం ఒకటే ఉండాలి. మీరే పద్ధతిలో చేసినా, నేనే పద్ధతిలో చేసినా, మీ టీచర్ ఏ పద్ధతిలో చేసినా సరే ఆన్సర్ మాత్రం కరెక్ట్గా రావాలి. ప్రొసీజర్ అనేది పద్ధతి తప్పకూడదు. ఎక్కడ కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది అవ్వకూడదు. రైట్? సో ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అవుతుంది కదా. 2 దీంట్లో క్యాన్సిల్ చేస్తే 27, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 10. 27/10. x ఈజ్ ఈక్వల్ టు 27/10 అని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇంకా 27లో 10లో కామన్గా పోయే లేవు. లేదు అంటే దీన్ని డెసిమల్స్లో పెట్టాలంటే 2.7 అని కూడా పెట్టచ్చు. లేదు మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెట్టాలంటే 27లో 10 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 టైమ్స్ 20, ఇంకా 7 మిగిలింది 7/10 ఇలా కూడా రాయొచ్చు. ఏ ఆన్సర్ రాసినా సరే కరెక్టే. బట్ ఇలా కాకుండా మాత్రం ఏదో ఒక రకంగా వేరే 13/5 రైట్ 14/5 ఇలా వస్తే మాత్రం రాంగ్. అది ఎందుకంటే దీన్ని ఈక్వాలిటీకి సంబంధం దీని దగ్గరలో లేదు ఎక్కడ కూడా. రైట్? సో ఓకే, ఇలా రాంగ్ రాకూడదు. కానీ మీరు ఏ పద్ధతిలో మీ టీచర్ కానీ మీరు చేసినప్పుడు కానీ నేను చేసినప్పుడు కానీ ఈ మూడిట్లో ఏది వచ్చినా సరే కరెక్ట్. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏం చేద్దాం దీంట్లో? సెకండ్ మీరు చేసేస్తారా? డినామినేటర్లో 2 4 6 అని ఇచ్చాడు. నేనేం చేస్తానంటే థర్డ్ ఇచ్చేస్తా. థర్డ్ చేయమంటారా 2 చేయమంటారా? సెకండ్ ఈజీగానే ఉంది కదా, చేయొచ్చు కదా. బోత్ సైడ్స్ 12తో మల్టిప్లై చేస్తే ఎల్సిఎం కట్టి 2కి 4కి 6కి ఎల్సిఎం కడితే 12 వస్తుంది. 12తో మల్టిప్లై చేస్తే అది సింపుల్ ఫామ్లో వచ్చేస్తుంది. సింపుల్ ఫామ్లో వస్తే మీరు పరిగెత్తేస్తారు అక్కడి నుంచి. నాకు తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఎక్స్ వాల్యూ మీకు కనుక్కునే కొద్దీ, వేరియబుల్ వాల్యూ ఎక్స్ అవ్వండి, ఎమ్ అవ్వండి, టీ అవ్వండి, ఏదైనా అవ్వండి, దాని వాల్యూ కనుక్కునే కొద్దీ కూడా మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం ప్రయత్నమే చేయలేదనుకోండి, ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రయత్నం చేసి దాని వాల్యూ కనుక్కున్నప్పుడు ఎస్ ఐ గాట్ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేయాలని ఉంటుంది. సో థర్డ్ క్వశ్చన్, సాల్వ్ x + 7 - 8x/3 ఈజ్ ఈక్వల్ టు 17/6 - 5x/2 - 5x/2. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్. ఇంతకుముందు మనం 3కి 6కి ఎల్సిఎం కట్టాం. ఇక్కడ 2 ఒకటి యాడ్ అయింది. 2 3 6కి ఎల్సిఎం 6 అవుతుంది. ఎలాగో చూద్దామా? 2 3 6 ఎల్సిఎం కడితే ఇక్కడ 2 తీసుకుందాం. ఫస్ట్ 2 2లో 1 టైం, 3లో పోదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. 6లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3. అగైన్ మళ్ళీ 3తో డివైడ్ చేయాలి. 1లో పోదు కాబట్టి 1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. 3లో 1 టైం కాబట్టి 1, ఈ 3లో కూడా 1 టైం కాబట్టి 1. సో ఇప్పుడు 2 × 3 6, 6 × 1 6, 6 × 1 6, 6 × 1 6. ఏమొచ్చింది? ఎల్సిఎం
6 వచ్చింది. సో 6తో మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేసుకుంటే ఈ ఈక్వేషను సింప్లిఫై అయిపోతుంది. చేస్తారా మీరు? చేయాలా? రైట్, చేసి చూద్దాం. సొల్యూషన్ given that x plus 7 minus 8x by 3 is equal to 17 by 6 minus 5x by 2. Okay, multiply both sides by 6. 6 ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ డినామినేటర్లో 3, 6, 2 ఉంది. ఈ మూడింటికి ఎల్సిఎం 6 కాబట్టి, రైట్? సో ఇప్పుడు 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 మైనస్ 8x బై 3 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 17 by 6 మైనస్ 5x by 2. ఇక్కడ తప్పు రాస్తే చెప్పండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దెన్ ఇప్పుడు 6 మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. 6 ఇంటూ ఎక్స్, ఇక్కడ చూడండి 3 టర్మ్స్ ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, రైట్ హ్యాండ్ సైడ్లో 2 టర్మ్సే ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వాటికి దీనికి ఇదే తేడా. ఇప్పుడు వరకు మనం 2 టర్మ్స్ వచ్చినాయి, ఇప్పుడు 3 టర్మ్స్ కూడా వచ్చినాయి, రైట్? 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 6 ఇంటూ 7 42 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్. ఇక్కడ సింపుల్ గురించి మాట్లాడుకోవాలి మనం, ఎందుకని అన్ని ప్లస్లే కాబట్టి, ఇక్కడ ఉన్నది ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ కాబట్టి మాట్లాడుకోవాలి. బట్ మైనస్ వచ్చినప్పుడు దాని గురించి కేర్ తీసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ 6 ఇంటూ 8x బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఇంటూ 17 by 6 ప్లస్ ఇంటూ మైనస్ 6 ఇంటూ 5x by 2. దెన్ దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడండి 6x రాసుకుంటాను, 42 కింద రాసుకున్నా ప్లస్ 42. ఇక్కడ 3 6లో 2 టైమ్స్ పోతుంది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 ఇంటూ 8 16x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 గెట్స్ క్యాన్సిల్ 1 టైం, 1 ఇంటూ 17 మైనస్ 6లో 2 3 టైమ్స్ పోతుంది, 3 ఇంటూ 5 15x. ఇప్పుడు చూడండి ఎక్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సైడ్ రాసుకోండి, కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఒక సైడ్ రాసుకోండి. ఇక్కడ రాద్దాం, మీకు కనిపిస్తుంది బాగా. ఫస్ట్ 6x, తర్వాత మైనస్ 16x ఎల్హెచ్ఎస్లోనే ఉంది, ఇది మనం ఆర్హెచ్ఎస్ తీసుకురాలి. ఇంకా ఆర్హెచ్ఎస్లో మైనస్ 15x ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్కి అంటే ఎల్హెచ్ఎస్లో తీసుకొస్తే ప్లస్ 15x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో 17 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ప్లస్ 42 ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి వెళ్ళేసరికి మైనస్ 42 అవుతుంది. ఇది మనం క్లియర్గా రాసుకోగలగాలి, కరెక్ట్గా రాసుకోగలగాలి, అప్పుడే సొల్యూషన్ కూడా స్టెప్ వైజ్ కరెక్ట్గా వస్తుంది. ఈ స్టెప్పులో ఎక్కడ సైడ్ మనం మైనస్ కానీ ప్లస్ కానీ ఏదన్నా తేడా చేస్తే ఆన్సర్ మారిపోతుంది, మనకి అందరికి వచ్చిన ఆన్సర్ మనకి రాదు అప్పుడు, రైట్? సో ఇక ఎక్స్లు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. ప్లస్ ఎక్స్లు ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 15 ఉన్నాయి, అంటే మొత్తం ఎన్ని అయినాయి 21x అయినాయి. మైనస్ నెగిటివ్ ఎక్స్లు 16 ఉన్నాయి, మైనస్ 16x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఏం చేయాలని చెప్పాను? సబ్ట్రాక్ట్ చేయాలి, పెద్ద దాంట్లో నుంచి చిన్న సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే 25 ఆన్సర్ వస్తుంది. బట్ 25 అంటే కాదు, ఎందుకు కాదు? పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి దీనికి కూడా మైనస్ సింబల్. అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్ 17, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ 42 ఉన్నాయి. పాజిటివ్ నెంబర్స్ని నలిఫై చేస్తే 42లో ఇంకా నెగిటివ్ నెంబర్సే మిగులుతాయి, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మైనస్ 25. ఓకే, 21 మైనస్ 16 అంటే 5x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 by 5, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఇప్పుడు వచ్చింది ఆన్సరు. చేయగలరా ఇలా మిగతాయి కూడా?
సో ఫోర్త్ సమ్ తీసుకోండి, చాలా చాలా ఈజీ, మీరు చేయగలరు. ఫిఫ్త్ సిక్స్త్, ఈ ఫిఫ్త్ సిక్స్త్లో ఒకటి చెప్తా, ఏం చెప్పంటారు చూడండి, మీకు ఏది కాంప్లికేటెడ్ ఉంది. ఫిఫ్త్ దానికేమో ఎల్సిఎం 12, 4, 3 ఉన్నాయి కాబట్టి. సిక్స్త్ దానికి 2, 3 ఉన్నాయి కాబట్టి 6. సారీ, నేను వీడియో కట్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్గా నేనేమనుకుంటున్నానో నేనేం రాస్తున్నానో అది మీకు ప్రతిదీ కూడా రెసిప్రికేట్ అవ్వాలని చెప్పి యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తున్నాను, ఎక్కడ కూడా కట్ చేయట్లేదు వీడియో కూడా. సో మీరు నేను ఏదైనా బ్రేక్ ఇచ్చినప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ని ఆలోచించండి, ఎలా వచ్చింది ఏంటి, ఎక్కడ తప్పేశారా, లేదంటే ఎక్కడ ఎందుకు వేశారు అట్లా స్టెప్, ఆ స్టెప్ అలాగే ఎందుకు వేయాల్సి వచ్చింది. ఇంకో రకంగా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక్కొక్కసారి 3-4 వేస్ ఉంటాయి, ఒకే వేలో ఉండదు. అది మీరు ఒక వేలో నేను చెప్పినప్పుడు మీరు రెండో వేలో ప్రయత్నం చేయాలి, అప్పుడే మీ మైండ్ బ్రాడ్గా డెవలప్ అవుతుంది, ఇంకో దాని గురించి ఆలోచించగలుగుతారు. లేదంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా మన బుర్రలు పెరగవన్నమాట. రైట్, ఇప్పుడు నేను మీకు ఫిఫ్త్ చెప్తా. సిక్స్త్ ఈజీగానే ఉంది, సిక్స్తోనే కాబట్టి ఇది 4, 3 ఉన్నాయి కాబట్టి టీ అని కూడా ఇచ్చాడు, ఇక్కడ వేరియబుల్ కూడా మార్చాడు. సాల్వ్ 3t - 2 డివైడ్ బై 4 మైనస్ 2t + 3 డివైడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 2/3 మైనస్ t. ఓకే, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4, 3 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ 3 ఒకటే ఉంది డినామినేటర్లో. సో ఇటుపక్క 3తో మల్టిప్లై చేసి ఇటుపక్క 12తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారిపోతుంది, ఈ స్టేట్మెంట్ ఈక్వల్ అని అవ్వదు. ఈ స్టేట్మెంట్ ఈక్వల్గానే ఉంచాలి అంటే బోత్ సైడ్స్ ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 12తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా 12తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ 12తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం, 4, 3 ఉన్నాయి, దీంట్లో కామన్గా పోయేది ఏమీ లేదు కాబట్టి ఎల్సిఎం 12 కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి మనం, గివెన్ దట్ 3t - 2/4 మైనస్ 2t + 3/3 ఈజ్ ఈక్వల్ టు 2/3 మైనస్ t. మీరు ప్రాబ్లం క్వశ్చన్ పేపర్లో ఉన్నా సరే మళ్ళీ ఆన్సర్ చేసేటప్పుడు ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఓకే, దెన్ మల్టిప్లై both sides by 12. ఎందుకు 12? 4కి 3కి ఎల్సిఎం 12 కాబట్టి. రైట్, సో 12 ఇంటూ 3t - 2/4 మైనస్ 2t + 3/3 బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కూడా 12 ఇంటూ 2/3 మైనస్ t. ఓకే, కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. దెన్ 12తో ఒక్కొక్క టర్మ్ మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ 3t - 2/4 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, 12 ముందు ప్లస్ ఉంది, 12తో మల్టిప్లై చేస్తున్నాం, 12 ముందు ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, 12 ఇంటూ 2t + 3/3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి, సారీ, 12 ఇంటూ 2/3 మైనస్ 12 ఇంటూ t. ఓకే, ఇక్కడ రాస్తాను, 4 12లో 3 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని 3 ఇంటూ 3t - 2, ఇక్కడ 3 12లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి దీన్ని -4 ఇంటూ 2t + 3 ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ 3 12లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 ఇంటూ 2, 4 ఇంటూ 2 ఎంత, 8. ఓకే, మైనస్ 12 ఇంటూ t, 12t, రైట్.
సో ఇక్కడ మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. 3 into 3 9t minus plus into minus minus 3 2s are 6 minus minus 4 into 2 8t plus minus into plus minus 4 into 2 8t as it is గా రాసాం కోఎఫిషియంట్గా వేరియబుల్ ఉంది కాబట్టి. ఇక మళ్ళీ అగైన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 into 3 12 ఈజ్ ఈక్వల్ టు 8 minus 12t. 8 minus 12tని ఇంకా సింప్లిఫై చేయొచ్చా? -4t అని రాసుకోవచ్చా? రాసుకోకూడదు. ఎందుకని? మనకు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ఇది కోఎఫిషియంట్, ఇది కోఎఫిషియంట్తో ఉన్న టీ, ఇది కోఎఫిషియంట్ కాన్స్టెంట్ సేమ్ కాదు, రెండు టర్మ్స్ వేరు టర్మ్స్ ఇవి. ప్లస్ కానీ మైనస్ కానీ చేయలేం. ఓకే, ఇది నిన్న మనం చెప్పుకున్న స్టోరీలో కుర్రాడు 100 రూపాయలు తీసుకుని షాప్కి వెళ్ళినప్పుడు 3 టిన్లు 10 రూపాయలు 3x + 10 అని ఎట్లయితే రాసామో, ఈ రెండింటిని ఎట్లయితే యాడ్ చేయలేమో, 10 అనేది కాన్స్టెంట్ రూపీస్, ఇవేమో టిన్స్. సో రెండు వేరియబుల్ వేరు అనమాట, వేరు ఐటమ్స్ ఇవి. ఓకే, మీరు ఒక 4 యాపిల్స్ 6 ఆరెంజ్లు 4 యాపిల్స్ 6 ఆరెంజెస్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారనుకోండి. సో ఏం తెచ్చారు అంటే 4 యాపిల్స్ 6 ఆరెంజెస్ తెచ్చా అంటారు. ఫ్రూట్స్ అని తెచ్చారా అంటే 10 ఫ్రూట్స్ తెచ్చానని చెప్పచ్చు. కానీ ఆరెంజెస్ ఆర్ ఆరెంజెస్, యాపిల్స్ ఆర్ యాపిల్స్. సో అట్లా ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్, వేరియబుల్తో ఉన్నట్టు కోఎఫిషియంట్ ఈజ్ కోఎఫిషియంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, సో దీన్ని ఇంకెట్లా సింప్లిఫై చేయకూడదు. ఎప్పుడు సింప్లిఫై చేయాలి? టీతో ఉన్నటువంటి టర్మ్స్ని సింప్లిఫై చేయొచ్చు, కాన్స్టెంట్ని సింప్లిఫై చేయొచ్చు. అందుకే ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, మనం 90 టీలన్నీ ఒకసారి రాసుకుందాం. 90 ఇంకోటి -8t, అటుపక్క -12t ఉంది కాబట్టి ఇటుపక్క వస్తే +12t ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 8 ఉంది కాన్స్టెంట్లో 8, ఇక్కడ -6 ఉంది రైట్ హ్యాండ్ సైడ్ అయితే +6, ఇక్కడ -12 ఉంది రైట్ హ్యాండ్ సైడ్ అయితే +12. ఓకే, ఒకసారి మళ్ళీ అన్ని టర్మ్స్ వచ్చేసినా లేదా చూసుకోవాలి. 90 6 8t రైట్, 12 8 ఈ 12t అన్నీ వచ్చేలా చెక్ చేసుకోవాలి ఒకసారి. రైట్, ఇప్పుడు చూడండి ప్లస్లన్నీ యాడ్ చేయండి, లేదంటే 9లోంచి 8 పోతే 1 కాబట్టి అలా కూడా చేయొచ్చు. 1 పాజిటివ్ మిగిలింది, ఇక్కడ పాజిటివ్ 12 ఉంది, 13t ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13t వచ్చింది. లేదంటే 9 + 12 యాడ్ చేయండి 21, 21లోంచి 8 సబ్ట్రాక్ట్ చేయండి 13, అప్పుడైనా సరే ఎలా చేసినా ఒకటే వస్తుంది. 13t ఈజ్ ఈక్వల్ టు 8 + 6 14, 14 + 12 26. t ఈజ్ ఈక్వల్ టు 26/13. ఎందుకు /13? ఇది డివైడ్ బై 13, ఇక్కడ 13 మల్టిప్లై చేస్తుంది కాబట్టి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. t ఈజ్ ఈక్వల్ టు 2. t వాల్యూ కనుక్కోవడమే సాల్వ్ అనే దానికి మీనింగ్. సో సొల్యూషన్ ఈజ్, ఆన్సర్ ఈజ్ t ఈజ్ ఈక్వల్ టు 2. హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. డెఫినెట్గా మీరు ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారో మీకు దీని యొక్క ఇంపార్టెన్సు, దీని యొక్క విలువ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే మీరు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. దీంట్లోనే 7, 8, 9, 10 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాదు, అన్ని బ్రాకెట్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసాం మనం. ఆ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే వచ్చే వాల్యూస్ని మీరు వన్ సైడ్ నుంచి ఇంకో సైడ్కి వేరియబుల్స్ని తీసుకెళ్తే సాల్వ్ అయిపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు ఇప్పటివరకు? సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎక్సర్సైజ్ మీకు పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, మీకు సింప్లిఫై అయిపోతుంది. రైట్, అలాగని వేరే ఛానల్స్ చూడొద్దంటలేదు. వేరే ఛానల్స్ కూడా మీకు ఏదైతే కనెక్ట్ అయినాయో అవి చూడండి. మీకు బాగా అర్థమయ్యే ఛానల్ని మీరు కనుక ఫాలో అయితే మీరు 80, 90 ఆ మార్క్స్లోనే ఆగిపోయినా సరే, ఆ లెవెల్లో ఆగిపోయినా సరే 100% రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. మీ క్లాస్ టీచర్ చెప్పే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇది ఎడిషనల్ అనమాట, ఎడిషనల్గా మీరు నేర్చుకోవాల్సింది. రైట్, ఇప్పుడు నేను
సెవెంత్లో కూడా చూడండి 3 ఇంటూ టీ మైనస్ 3 ఉంది. దాన్ని మల్టిప్లై చేస్తే బ్రాకెట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పటివరకు మీరు ఈ 6 సమ్స్ చేయగలిగితే 7th 8th 9th పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ 10th డిఫరెంట్గా ఇచ్చాడు, అది కూడా ప్రాబ్లం ఏం కాదు. బట్ చూద్దాం, 10th సమ్ చూద్దాం. 0.25 ఇంటూ 4f, ఇక్కడ వేరియబుల్ ఏంటిది f మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0.05 ఇంటూ 10f మైనస్ 9. సో ఇక్కడ ఏంటి తేడా, 2 తేడాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్స్ టీ ఎం అని చేసాం, ఇక్కడ ఎఫ్ అని వచ్చింది. ఎఫ్ అనేది ఇక్కడ వేరియబుల్, దీని వాల్యూ కనుక్కోవాలి. ఇంకో సెకండ్ డిఫరెన్స్ ఏంటి, పాయింట్లో ఇచ్చాడు, నంబర్స్ పాయింట్లో ఇచ్చాడు. మనకి ఎంతవరకు పాయింట్లో చేసాం, మనం చేయాలి. ఇది ఫస్ట్ది, ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్ given that 0.25 into 4f minus 3 is equal to 0.05 into 10f minus 9. ఇది 0.25 0.05 అంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? రూపాయలు అయితే ఇలా రాస్తాం 5 రూపీస్ అని, అదే పైసలు అయితే 5 పైసలు అయితే ఇలా రాస్తాం. అంటే ఏంటి, 100లో 5వ వంతు. ఒక రూపాయిని 100 పార్ట్లుగా చేసి దాంట్లో 5వ వంతు తీసుకుంటే దాన్నే 5 పైసా అంటాం కదా. సో దీన్ని ఫ్రాక్షన్స్లో మార్చుకుంటే, అంటే ఇక్కడ ఏముంది ఫ్రాక్షను 0.05 డివైడ్ బై 1 ఉన్నట్టు. దీన్ని మనం న్యూమరేటర్ డినామినేటర్ 100తో మల్టిప్లై చేసాం అనుకోండి. మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, 500/100 అని వస్తుంది. ఈ 500కి ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి, 2 డెసిమల్స్. రైట్ సైడ్ నుంచి లెక్కేసుకుంటే 1 2, ఇక్కడ కూడా 1 2. 5 ఇంటూ 100 500 రాసుకున్నాం. ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి, 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెక్క పెట్టాలి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చేయకూడదు. డెసిమల్స్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇది 5/100 అయింది. అంటే ఈ ప్లేస్లో 5/100 రాసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 0.25/1 అని ఉంది, ఏమి లేకపోతే డివైడ్ బై 1 అని అర్థం. సో దీనికి కూడా న్యూమినేటరు డినామినేటరు ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, నెంబర్ డిఫరెన్స్ కాదు, ఒకే నెంబర్తో మనం మల్టిప్లై చేస్తున్నాం, అంటే వాల్యూ మారదు. సో ఇక్కడ అవుతుంది 25 ఇంటూ 100, 2500 డివైడ్ బై 1 ఇంటూ 100 100. అయితే ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి, ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ 1 2 అయినాక డెసిమల్ పెట్టుకోవాలి మధ్యలో. ఇప్పుడు ఏమైంది, ఇది 25/100 అయింది. 25/100. సో ఈ వాల్యూస్ని, దీని యొక్క వాల్యూని 5/100 అని, ఈ వాల్యూని 25/100 అని మనం ఇక్కడ రాసుకోవాలి. ఇక మీకు నెంబర్ ఆఫ్ సమ్స్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుందండి, రాసుకోగలుగుతారు. ఇది మీకు ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ 0.25 బదులు నేనేమన్నాను, 25/100 ఇంటూ 4f మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5/100 డివైడ్ బై ఇంటూ 10f మైనస్ 9. సో ఇప్పుడు మీరు అడగచ్చు నన్ను, మాస్టరు దాని బదులు దీన్ని రాసేసారు, మరి వాల్యూస్ మారవా? మారవు. ఎందుకు మారవు? మనం న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఇది. ఇచ్చిన నెంబర్కి న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్ 100తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్. సో కాబట్టి వాల్యూ ఏమి మారు. సో ఇక్కడ మనం దీన్ని 25/100 అటు పక్క తీసుకెళ్ళి 5/100 ఇటు పక్క తీసుకొచ్చా కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. బట్ ఇంకా సింపుల్గా ఉండటం కోసం నేను ఈ పద్ధతి చెప్తున్నాను. 25
into 4f minus 3 divided by 100 is equal to 5 into 10f minus 9 divided by 100. న్యూమరేటర్ని మల్టిప్లై చేశాను. డినామినేటర్ ఇక్కడ 1 ఉన్నట్టు కాబట్టి 1 into 100 100 కాబట్టి 100 రాశాను. ఇక్కడ కూడా సేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ ట్రాన్స్పోజింగ్ ఫార్ములా కూడా వాడచ్చు, బట్ మీకు కాంప్లికేట్ కాకుండా ఉండటం కోసం సింపుల్గా చెప్తున్నా. బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇటు సైడ్ 100 అటు సైడ్ 100. 100 into 25 into 4f minus 3 by 100 is equal to 100 into 5 into 10f minus 9 by 100. చూడండి, యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాం లేదా. 25 4f minus 3 by 100, 5 into 10f minus 9 by 100. ఇటు సైడ్ అటు సైడ్ కూడా 100తో మనం మల్టిప్లై చేసుకున్నాం. 100 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ న్యూమినేటర్ ఉంది, ఇక్కడ డినామినేటర్ ఉంది. ఇక్కడ 100 గెట్స్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఏం మిగిలింది? 25 into 4f ఎంత అవుతుంది? 100f minus 25 into 3 75 is equal to 5 into 10f 50f minus 5 into 9 45. ఇప్పుడు సింపుల్ ఫామ్ వచ్చేసిందా మీకు? దీన్ని సాల్వ్ చేయొచ్చా? ఎలా చేయాలి? ఎఫ్లన్నీ ఒక పక్క రాసుకోండి, వేరియబుల్స్ ఉన్నాయని. 100f 50f ఉంది ఇక్కడ, ప్లస్ ఎఫ్ ప్లస్ 50 కాబట్టి మైనస్ 50f ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ మైనస్ 45. ఈ మైనస్ 75 వెళ్తే ప్లస్ 75. దీన్ని 75 మైనస్ 45 కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. ముందే ఈ నెంబర్ కూడా రాసుకోవచ్చు, బట్ ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ 45 కాబట్టి మైనస్ 45 కాబట్టి ముందు దాన్ని రాసాం. ఇటు సైడ్ ఇది వచ్చిన నెంబర్ నెక్స్ట్ రాసాం. ఓకే, 100 నుంచి 50 పోతే 50f ఈజ్ ఈక్వల్ టు 75 45. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. సో రెండు డిఫరెంట్ నెంబర్స్ అప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. 75 నుంచి 45 పోతే 30. పెద్ద నెంబర్ 75. ఏం సింబల్ ఉంది ఇక్కడ? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఏం లేకుండా వదిలేసాం. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30/50. ఈ రెండిట్లో 10 కామన్గా పోతుంది, దీంట్లో 3 టైమ్స్ పోతుంది, దీంట్లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి 3/5. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3/5. ఇది ఆన్సర్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ మీకు వివరంగా చెప్పాను. మీరు నేను చెప్పని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో టెక్స్ట్ బుక్లో, అవి మీరు సాల్వ్ చేయండి. సొల్యూషన్ మీకు ఈజీగా వస్తుంది. నేను కాంప్లికేటెడ్ ఉన్నాయి మాత్రం మీకు టచ్ చేశాను. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.